ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే రెస్ట్ ఏపీఎస్ అనమాట. సో అసలు ఈ రెస్ట్ ఏపీఎస్ అంటే ఏంటి, అసలు ఈ రెస్ట్ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్లియర్గా చూసుకుందాం. సో ఫస్ట్ రెస్ట్ ఏపీఐ. సో ఈ రెస్ట్ ఏపీఐలో అసలు ఏపీఐ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏపీఐ అంటే డెఫినేషన్ ఏంటంటే, అబ్రివేషన్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏంటంటే మనం యూజువల్గా సింపుల్గా చెప్పాలంటే ఒక టూ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. టూ అప్లికేషన్ మధ్య కానీ లేదా డేటాబేస్ అండ్ మన మధ్య కానీ దీని మధ్యన ఒక బ్రోకర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట, కమ్యూనికేషన్కి యూజ్ అయ్యే విధంగా. ఓకేనా? సో లైక్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుంటే అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. సో బిర్యానీ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మనం ఒక హోటల్కి వెళ్ళాం, బిర్యానీ ఆర్డర్ మనం వెయిటర్కి ఇస్తాం. వెయిటర్ ఆ రిక్వెస్ట్ని తీసుకెళ్ళి డేటాబేస్ కిచెన్కి ఇస్తాడు. సో కిచెన్ మనకి బిర్యానీ కుక్ చేసి వెయిటర్ మళ్ళీ తీసుకొచ్చిస్తాడు కదా. సో ఇక్కడ మనం అప్లికేషన్ అయితే, మనం యూజర్ అయితే వెయిటర్ ఉన్నాడు కదా. సో ఈ వెయిటర్ ఆయన ఏపీఐ అనమాట, కిచెన్ అనేది డేటాబేస్ అనమాట. సో మనం డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వలేం కదా డైరెక్ట్గా. స్విగ్గీ తీసుకోండి, సేమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను బిర్యానీ, సో నేను బిర్యానీ టైప్ చేయగానే నాకు రెస్టారెంట్తో పాటు ఫొటోస్ అన్నీ వస్తున్నాయి, రివ్యూస్ అన్నీ వస్తున్నాయి. సో అట్లాగా ఈ ఫొటోస్ అవన్నీ వాళ్ళ డేటాబేస్లో కదా స్టోర్ ఉంటాయి. సో ఆ డేటాబేస్ యాక్సెస్ నాకు ఎక్కడది? సో అందుకోసమే అయినా మనం డేటాబేస్లో యాక్సెస్ చేసుకుంటే అది ఈజీ కాదు కాబట్టి దానికోసం చాలా కోడ్ రాయాలి కాబట్టి ఇందుకోసమే యూజర్కి ఆ కోడ్ అంతా రాయకుండా ఈ ఏపీఐ అనేది ఒక కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్లేటర్ మాదిరిగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? కమ్యూనికేట్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ అనమాట. ఇది రెస్ట్ ఏపీఎస్, ఇది ఏపీఎస్ అనమాట. సో ఈ రెస్ట్ అంటే ఏంటంటే, ఈ రెస్ట్ మీన్స్ దీని అబ్రివేషన్ చూసుకుంటే రిప్రజెంటేషనల్ ట్రాన్స్ఫర్స్ స్టేట్ ట్రాన్స్ఫర్ అనమాట. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది సింపుల్గా చెప్పాలంటే, ఎక్కువ ఆలోచించద్దు, సింపుల్గా చెప్పాలంటే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనమాట యూజింగ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఓకేనా? హెచ్టిటిపి రిక్వెస్ట్ తెలుసు కదా, గెట్, పుట్, పోస్ట్, డిలీట్ అనే మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇవి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చెక్ వచ్చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? ఈ రెస్ట్ చెప్పాను కదా, ఈ రెస్ట్ అంటే సింపుల్గా రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే రెస్ట్ ఏపీఎస్ అనమాట. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా? సో ఇంకొక రియల్ వరల్డ్తో మాట్లాడుకుంటే మనం ఫోన్పే అనుకోండి. ఫోన్పే మనం డైరెక్ట్గా ఏదైనా యూపీఐ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్సే తీసుకోండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇట్లా ఉంటాయి కదా. సో వీటిలలో మనం అమౌంట్ పే చేసేటప్పుడు మనం క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఇవ్వచ్చు, లేదా అక్కడే పే చేసేచ్చు కదా అమౌంట్. సో మనం అక్కడే పే చేసినప్పుడు అది డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి మనకి ఫోన్పేలోకి వెళ్తుంది కదా ఆటోమేటిక్గా. మనం పే ఆన్లైన్ అనుకుంటున్నప్పుడు మనకి ఫోన్పేలోకి రీడైరెక్ట్ అవుతుంది కదా. సో అక్కడికి తీసుకెళ్లేదే అవి టూ అప్లికేషన్ మాట్లాడుకున్నాయి కదా. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ నుంచి నేను అక్కడే అమౌంట్ పే చేయాలనుకోండి, అది డైరెక్ట్గా నాకు ఫ్లిప్కార్ట్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ రీడైరెక్ట్ అవుతుంది కదా. సో రీడైరెక్ట్కి తీసుకెళ్లేదే ఈ రెస్ట్ ఏపీఐ అనమాట. ఓకేనా? ఈ రెస్ట్ ఏపీఐ అని చెప్పాను కదా, సింపుల్గా హెచ్టిటిపి రూల్స్ వాడి, హెచ్టిటిపి మెథడ్స్ వాడి ఒక టూ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ ఆర్ మన యూజర్ లేదా డేటాబేస్ మధ్య కమ్యూనికేషన్గా వాడేదాన్ని రెస్ట్ ఏపీఐస్ అంటారు అనమాట. సింపుల్గా డెఫినేషన్ అది, ఏ టెక్నాలజీస్ వాడకుండా. ఓకేనా? ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుంటే, నాకు యూజర్ అనే అతనికి నాకు డీటెయిల్స్ కావాలి ఒక డేటాబేస్లో. ఓకేనా? ఇట్లాగా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నా డేటాబేస్ అనుకోండి సపోజ్. ఓకేనా? ఇది నా డేటాబేస్. డిపార్ట్మెంట్ అనే టేబుల్ రోస్ ఉన్నాయి. ఇది స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఇది నా డేటాబేస్ అనుకోండి. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఇప్పుడు అజయ్ ఏ బ్రాంచ్ ఏ డిపార్ట్మెంటో తెలియాలి. లేదా సరే దాన్ని కూడా తీసాను, లేదా
ఉన్న స్టూడెంట్స్ అన్ని నాకు డిస్ప్లే అవ్వాలి. సో మనం డైరెక్ట్గా డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వం కదా. యూజర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడి నుంచి కమ్యూనికేట్ అయ్యి వీటిని ఇక్కడికి రెస్పాన్స్ రావాలన్నమాట. సో దీనికి మధ్యలో మనకి యూజ్ అయ్యేది ఈ రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐ అనమాట. ఇక్కడికి తీసుకెళ్తామా ఈ రిక్వెస్ట్ ని, ఇది డేటాబేస్ తో మాట్లాడితే మధ్యలో సర్వర్ ఉంటుంది. సో అది వేరే టాపిక్, మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేదానికి. సో మళ్ళీ ఇది రెస్పాండ్ ఇస్తుంది. సో అదే రెస్పాండ్ ఇది యూజర్కి ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఏం చెప్పాను, ఈ రెస్ట్ ఏపీఐ అనేది ఓవర్ హెచ్టిటిపి రిక్వెస్ట్ యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ లో చెప్పాను కదా, యూజువల్ గా మనకి 4 ఉంటాయి. గెట్, పుట్, పోస్ట్, డిలీట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నావు, యూజర్ డిసైడ్ చేస్తాడు అనమాట. నువ్వు గెట్ చేద్దాం అనుకుంటున్నావా, యూజర్ రెస్ట్ ఏపీఐ అనేది గెట్ మెథడ్ ఓపెన్ అవుద్ది, డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుద్ది, డీటెయిల్స్ అన్ని గెట్ చేస్తుంది. లేదా యూజర్ పుట్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాడా, వెళ్తాడు, ఐ మీన్ డేటాబేస్ కి రిక్వెస్ట్ వెళ్తుంది, అప్డేట్ అవుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఏమైనా సేవ్ చేద్దాం అనుకున్నాడు డేటా, సేమ్ వెళ్తుంది, మనకి మళ్ళీ సేవ్ అయినట్టు రెస్పాన్స్ ఉంది. డిలీట్ చేద్దాం అనుకుంటున్నాడు, సో ఈ రికార్డ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాడు, సో ఈ రికార్డ్ డిలీట్ అయ్యి రెస్పాన్స్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా. సో వీటిలో లాజిక్ అనేది అది సెకండరీ, అది మనం స్ప్రింగ్ బూట్ క్లాస్ లో ఫర్దర్ గా చూసుకుందాం. సో రెస్ట్ ఏపీఐ అనేది ఓవరాల్ గా ఇది వితౌట్ ఎనీ కాంప్లెక్స్ టెర్మినాలజీస్. రెస్ట్ ఏపీఐ అంటే ఇదనమాట. ఓకేనా. ఈ మెథడ్స్ అన్ని ఎట్లా ఉంటాయి అని చెప్పేసి మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు బేసిక్ గా ఈ గెట్, పుట్, పోస్ట్, డిలీట్ వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి యూజర్ అనేవాడు అంటే, యూజర్ డాట్ గెట్ అనే మనం ఇట్లా కంప్యూటర్ లో టైప్ చేస్తే, మీ సిస్టమ్ లో టైప్ చేస్తే రాదు. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఐ మీన్ ఆ యూఆర్ఎల్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం అసలు ఈ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అని ఇదేదో ఉంది, యానిటేషన్ ఏదో ఉంది, పోస్ట్ గెట్ ఉంది, పోస్ట్ ఉంది, పుట్ ఉంది, డిలీట్ ఉంది. సో ఇదంతా కోడ్ అనమాట. ఇదేం లేదు, మనకి ఇప్పుడు కోడ్ అంత అవసరం లేదు, జస్ట్ మనం ఓవర్లో వస్తాం కాబట్టి. సో ఇదంతా కోడ్ అనమాట. సో ఇక్కడ బ్రాకెట్స్ ఇదేంటంటే, సో ఇప్పుడు మనకు మెయిన్ ఒకటి డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఒక డేటాబేస్ లోంచి డేటా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, యాజ్ యూజర్ గా గెట్ చేయాలనుకుంటున్నా, పుట్టా, పోస్టా, డిలీటా, ఈ 4 ఒక సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను గెట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఫస్ట్ గెట్ మెథడ్ ని గెట్ అని తీసుకున్నా, అంటే యూఆర్ఎల్ ఎట్లా ఉంటుందో మీకు జస్ట్ చూపిస్తాను. గెట్ అని తీసుకున్నా. సో నెక్స్ట్ గెట్ అనేటప్పుడు ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, నాకు ఈ క్లాస్ లో 4 ఉన్నాయి. మనం మెథడ్స్ అన్ని ఒకటే క్లాస్ లో రాస్తూ ఉంటా. ఓకే, అంటే కంట్రోలర్ అనే క్లాస్ ఉంటుంది, ఆ కంట్రోలర్ అనే క్లాస్ లో రాస్తాం. సో ఓకేనా. ఇప్పుడు గెట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇది గెట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ గెట్ అనే మెథడ్ ఇక్కడ ఏ మెథడ్ ని యూజ్ చేసుకోవాలి, హెచ్టిటిపి మెథడ్ కదా ఇది. సో హెచ్టిటిపి మెథడ్ ద్వారా మనం వెళ్తాం, ఏదైనా ఆపరేషన్ చేయడానికి వెళ్తాం, ఈ గెట్ ఆపరేషన్ చేయడానికి వెళ్తాం. సో ఈ గెట్ ఆపరేషన్ లో ఇక్కడ మెథడ్స్ ఉంటాయి కదా. సో ఏ మెథడ్ ని యాక్సెస్ చేసుకోవాలి, ఈ మెథడ్ చేయాలా, ఈ మెథడ్ చేయాలా, ఈ మెథడ్ చేయాలా, ఈ మెథడ్ ని రాంగ్ మెథడ్స్ అనమాట. ఇవి తీసుకుంటే కోడ్ రన్ అవుతుంది అనమాట, అసలు క్రాష్ అయిపోద్ది కంప్లీట్ గా. సో మనం డెఫినెట్ గా ఈ ఫస్ట్ లో ఉన్న ఈ మెథడే తీసుకోవాలి. సో అందుకోసమే మనం ఇక్కడ ఏం చేసాం, స్లాష్ గెట్ అనే ఒక కీవర్డ్ ని వాడామన్నమాట. అది అక్కడ నువ్వు ఏమన్నా నేర్చుకో. ఓకే అనమాట, అది కంపైలర్ కి అర్థం అవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ గెట్ స్లాష్ గెట్ అని ఇక్కడ గెట్ అని పెట్టినప్పుడు, ఇది పెట్టినప్పుడు కంపైలర్ కి అర్థం అవుద్ది అనమాట. ఓకే, దీన్ని పర్ఫామ్ చేయాలి, ఇందులో ఉన్న యాక్షన్ ని పర్ఫామ్ చేయాలి. ఈ గెట్ మ్యాపింగ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మ్యాపింగ్ అని లేదు, జస్ట్ గెట్ అని రాసాను. గెట్ మ్యాపింగ్ అని ఉంటుంది, అది యానిటేషన్. అందుకే ఫస్ట్ యానిటేషన్ చూడాలి. సో గెట్ మ్యాపింగ్ అని ఉంటుంది కదా. సో ఆ గెట్ మ్యాపింగ్ లోని ఈ గెట్ అనే మెథడ్, ఇందులోపల మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఈ మెథడ్ ని పర్ఫామ్ చేయాలని తెలుస్తుంది. బిఫోర్ దట్, దానికంటే ముందు ఇక్కడ మనం ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ అన్నిటికీ మనం మేజర్ గా ఒక ఇట్లా ఈ గెట్ అని ఎట్లా ఇచ్చాము అలాగే ఇక్కడ స్టూడెంట్ ఇస్తాం అనమాట. అది ఏమేమన్నా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు గెట్ స్లాష్ స్టూడెంట్. ఓకే, గెట్ స్లాష్ స్టూడెంట్ అన్నప్పుడు అది
అది రిక్వెస్ట్ మ్యాపింగ్ అని ఇచ్చాను కదా, అంటే ఇది మొత్తానికి ఇందులో ఉన్న మెథడ్స్ మొత్తానికి ఇది హెడ్ అనమాట. అంటే ఫస్ట్ అనమాట మేజర్ నోట్ లాగా, దాని కింద నుంచి చైల్డ్ నోట్స్ ఉంటాయి అనమాట. ఇది ప్యారెంట్ నోట్ లాగా అనమాట, అంటే మెయిన్. ఓకే, దాని కింద నుంచి ఇవన్నీ ఉంటాయి అనమాట దాని కింద. ఇది ఫస్ట్ స్టూడెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అప్పుడు ఈ దీని లోపలికి ఈ క్లాస్ లోపలికి మనకి యాక్సెస్ వచ్చింది. దీని తర్వాత మనం ఏ మెథడ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, గెట్ మెథడ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ గెట్ మ్యాపింగ్ అని ఉంటుంది, గెట్ మెథడ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. సో స్లాష్ ఇక్కడ ఏముంది, స్లాష్ గెట్ అంతే అనమాట. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి గెట్ మెథడ్, దీనిలో ఉన్న గెట్ మ్యాపింగ్ లో ఉన్న మెథడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకే, లేదా నువ్వు పోస్ట్ చేయాలనుకుంటున్నావు, తీసేసి సేవ్. ఓకే, లేదా అప్డేట్ చేయాలనుకుంటున్నావు, స్లాష్ అప్డేట్. డిలీట్ చేయాలనుకుంటున్నావు, స్లాష్ డిలీట్. కంప్లీట్ గా డేటాబేస్ లో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోద్ది. ఓకేనా, ఇదన్నమాట. ఇది మామూలుగా ఇంకా ఉంది యూఆర్ఎల్ లో, అంటే హెచ్టిటిపి స్లాష్ కోలన్స్ ఇట్లాగ ఇదంతా ఉంటుంది. సో అదంతా మనం ఫర్దర్ గా చూద్దాం. జస్ట్ మీకు కాన్సెప్ట్, ఓవరాల్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మెయిన్ యూఆర్ఎల్ అనమాట. మెయిన్ వర్డ్ ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ అని పెట్టామంటే ఇది మొత్తానికి మెయిన్ వర్డ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఇది లేకుండా నువ్వు డైరెక్ట్ గా జస్ట్ సేవ్ అని ఇచ్చావు అనుకోండి, గెట్ చేయాలి ఓకే, సేవ్ చేయాలి ఓకే, మనకు మెయిన్ ఇది లేదన్న. దీన్ని ఎండ్ పాయింట్ అని అంటారు, దీన్ని మిడ్ పాయింట్ అనమాట అంటారు అనమాట. ఇందులో ఎండ్ పాయింట్ ఎంత ముఖ్యమో మిడ్ పాయింట్ ఇంకా ముఖ్యం. ఓకేనా, ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, ఓకే ఇంతకు మించి మనకు చేయాల్సిన పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్స్ ఏం లేవు అని కంపైలర్ చెప్పి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. సో ఈ మిడ్ పాయింట్ ఏంటి, మనం దేన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామా అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇట్లాగా మనకి రిక్వెస్ట్ మ్యాపింగ్ లో స్టూడెంట్ కాకుండా ఇంకా చాలా క్లాసెస్, ఐ మీన్ చాలా రిక్వెస్ట్ మ్యాపింగ్స్ ఉండొచ్చు. ఓకేనా, మనం ఈ 4 మెథడ్స్ ఇచ్చాం కదా, ఇంకా మెథడ్స్ చాలా చేస్తాం కదా మనం. పెద్ద పెద్ద అంటే ప్రొడక్షన్ లెవెల్ కంపెనీస్లలో ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. సో అందుకోసమే మనకి ఇక్కడ మిడ్ అని చెప్పి స్లాష్ స్టూడెంట్ అని రాసుకోవచ్చు. నువ్వు ఏదైనా రాసు, ఏబిసి అయినా రాసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఓకే, ఈ మిడ్ స్టూడెంట్ సేవ్ అనమాట. ఇలాగిస్తేనే అది గెట్ మెథడ్ లోకి వెళ్ళి నెక్స్ట్ స్టూడెంట్ అనే ఒక ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ తీసుకొని ఆ లోపలికి ఎంట్రీ అయ్యి ఇక్కడ ఈ సేవ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నాక ఇక్కడ లోపలికి వచ్చి ఇందులో ఉన్న మెథడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతటిని రెస్ట్ ఏపీఎస్ అంటారు. ఓకేనా, ఇక్కడికి వచ్చాక ఇది ఎక్కడికి వెళ్తుంది, డేటాబేస్కి వెళ్తుంది. డేటాబేస్ నుంచి రిక్వెస్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి నీకు మళ్ళీ యూజర్కి వస్తుంది. ఓకేనా, ఇదన్నమాట ఓవరాల్ గా ఏపీఎస్ అంటే రెస్ట్ ఏపీఎస్ అంటే ఏంటో అని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.